హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ అశ్రిత ఫ్రమ్ ట్రూలీ న్యూట్రిషన్. ఇవాళ వీడియోలో మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వీక్నెస్తో సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వీక్నెస్ని ఎలా ఐడెంటిఫై చేయడం అండ్ దాన్ని ఎలా కౌంటర్ చేయాలో చూద్దాం. సో జనరల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేకపోతే ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నవాళ్ళు ఎవరికైతే HbA1c 5.6 నుంచి ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ప్రీ డయాబెటిక్ కండిషన్గా గుర్తిస్తాం. సో డయాబెటీస్లో మనకి ఫస్ట్ మేజర్ కంప్లైంట్ ఏంటి అంటే వీక్నెస్. ఈ వీక్నెస్ అన్నది రెండు రకాలుగా ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్ ఉంది, ఎవరైతే ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళు హైపోగ్లైసిమిక్ అయినప్పుడు వీక్నెస్ కనిపిస్తుంది. ఆ వీక్నెస్ ఎలా ఉంటుంది అంటే చాలా నిస్సత్తువుగా ఉండి చేతులు కాళ్ళు వణికిపోతూ చెమటలు పట్టేసి దడ, పాల్పిటేషన్, ట్రిమ్మర్స్ ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని హైపోగ్లైసిమియా అంటారు. అంటే వారి శరీరంలో రక్తంలో షుగర్ శాతం అన్నది తగ్గిపోతుందని అర్థం. ఇలాంటప్పుడు వీళ్ళు ఖచ్చితంగా గ్లూకోజ్ కన్జంప్షన్ చేస్తే మంచిది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే అట్లీస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గ్లూకోజ్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో కలుపుకుని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా హైపోగ్లైసిమియా కండిషన్ నుంచి బయటికి రాగలుగుతారు. లేదా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా సరే వాళ్ళకి ఇమీడియట్గా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ వీక్నెస్ ఫర్ హైపోగ్లైసిమియాకి వెళ్తే వీక్నెస్ అన్నది ఇలా ఉంటుంది. ఇలా కాకుండా ప్రీ డయాబెటిక్ కండిషన్లో కూడా అంటే వాళ్ళు డయాబెటిక్స్గా కన్సిడర్ చేయరు, మెడికేషన్ ఏం వాడకపోతుండొచ్చు, కానీ వాళ్ళ HbA1c 5.6 కంటే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో కూడా వీక్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే మజిల్స్ అన్నీ వీక్గా అనిపించినట్టు, లేజీగా ఉండి ఏ పని చేయబుద్ధి కాక చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి కన్ఫ్యూజ్ అయ్యి అందరూ నీరసంగా ఉంది కదా అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ భోజనం చేయడం కానీ, అన్నం క్వాంటిటీ పెంచుకోవడం కానీ, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగడం కానీ చేస్తూ ఉంటారు. అది చేసినా సరే వాళ్ళ నీరసం తగ్గకపోగా ఇంకొంచెం ఎక్కువ నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి వీక్నెస్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళ బ్లడ్లో షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వీక్నెస్ వస్తుంది. ఈ వీక్నెస్కి కారణం ఏంటి అంటే జనరల్గా ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉన్నారు అంటే వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ ఉన్న గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. దీనికి రీజన్ ఏంటి అంటే మన మజిల్స్లో ఉండే ఇన్సులిన్ రిసెప్టార్స్ అన్నవి ప్రాపర్గా ఉండకపోవడం, అంటే అవి డీస్ట్రక్చర్ అవ్వడం కానీ, ఇన్సులిన్ రిసెప్టార్స్లో ఇష్యూ ఉంటే మనకి ఇన్సులిన్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, కానీ మజిల్కి గ్లూకోజ్ అన్నది అందకపోవడం జరుగుతుంది. మజిల్కి గ్లూకోజ్ అందకపోవడం వల్ల వీళ్ళు మజిల్ వీక్నెస్ అన్నది బాగా కనిపిస్తుంది. దాంతో లేజీగా, నిస్సత్తుగా, లేచి ఏదైనా పని చేయాలంటే యాక్టివ్గా అనిపించదు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే అలాంటి వీక్నెస్ ఉన్నప్పుడు నెక్స్ట్ మీల్లో వాళ్ళ గ్రెయిన్ కన్సంప్షన్ అనేది తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చారు, సో ఒక ముద్ద ఎక్కువ తిన్నారు, అక్కడ ఎక్కువ కన్జ్యూమ్ చేశారు, మర్నాడు ఇలాంటి వీక్నెస్ కనిపించింది అంటే మర్నాడు ఫుడ్లో గ్రెయిన్స్ అన్నవి తగ్గించండి. మీరు రైస్ తీసుకుంటే రైస్, రోటీ తీసుకుంటే రోటీ, 2 రోటీ తీసుకునే ప్లేస్లో 1 రోటీ తీసుకోండి. రైస్ మీరు ఎప్పుడు కన్జ్యూమ్ చేసే పోర్షన్ సైజ్లో సగం పోర్షన్ కట్ డౌన్ చేయండి. ఇలాగా నెక్స్ట్ మీల్లో మనం గ్రెయిన్స్ని తగ్గిస్తే మన వీక్నెస్ అన్నది కూడా తగ్గుతుంది అండ్ ఇంప్రూవ్ అవుతాం మనం. సో దట్ ఉన్న గ్లూకోజ్ యూటిలైజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొక పని ఏం చేయొచ్చు అంటే మీరు ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ అనేది స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ ఉండక్కర్లేదు. మనం ఏ ఎక్సర్సైజ్ అయితే ఎంపిక చేసుకుంటున్నామో అవి మన మజిల్స్ని ఎంగేజ్ చేస్తే చాలా మంచిది. సో మన బాడీలో ఉండే మేజర్ మజిల్ ఎక్కడ ఉంటుందంటే మన థైస్లోను, కాఫ్ రీజియన్లో మన మజిల్స్ అనేవి పెద్ద మజిల్స్ అక్కడే ఉంటాయి. సో ఆ మజిల్స్ని మనం ఎంగేజ్ చేసే యాక్టివిటీస్ అంటే లాంజెస్ కానీ, స్క్వాట్స్ కానీ, హీల్ రేజెస్ కానీ, చిన్న వాకింగ్ కానీ, చిన్న జాగింగ్ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఈ మజిల్స్ ఎంగేజ్ అవుతాయి. ఇవి ఎంగేజ్ అయినప్పుడు ఆల్రెడీ ఉన్న గ్లూకోజ్ పూల్లో నుంచి గ్లూకోజ్ యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, దాంతో వీక్నెస్ కూడా సబ్సైడ్ అవుతుంది. ఈ వీక్నెస్ అనేది ఇమీడియట్గా సబ్సైడ్ అవ్వకపోవచ్చు. ఇట్ మైట్ టేక్
ఒక 6 to 8 hours టైం తీసుకోవచ్చు. కానీ స్లోగా ఉన్న గ్లూకోజ్ పూల్ అంటే బాడీలో ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ యూటిలైజ్ అయిపోతే అప్పుడు మనకి క్రమంగా ఈ వీక్నెస్ తగ్గడం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది ఈ వీక్నెస్ని కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ తీసుకోవడం కానీ, లేకపోతే కొబ్బరి బొండం నీళ్ళు తీసుకోవడము, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడము చేసి ఆ గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని ఇంకా ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు. సో ఒకవేళ మీరు కనుక ఇన్సులిన్ మీద డిపెండెంట్ లేరు, టైప్ 1 డయాబెటీస్ కాదు, టైప్ 2 డయాబెటీస్ కూడా కాదు, ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నాము, 5.6 నుంచి 7 లోపే ఉంది HbA1c, కానీ వీక్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే ఈ వీక్నెస్కి కారణం మీ బ్లడ్లో గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల అని గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఈ వీక్నెస్లో డిఫరెన్సెస్ మీరు అర్థం చేసుకుని దాని ప్రకారంగా గ్రెయిన్స్ తగ్గించాలా, ఎక్సర్సైజ్ పెంచాలా అన్న విషయం తెలుసుకుంటే ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.